నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్. కొత్తగా చేరిన వారికి పదవులపై కుదరని ఏకాభిప్రాయం. రాజకీయ కోణంలో చంద్రబాబు శ్వేతపత్రం ఆధారాలు లేకుండా విడుదల చేశారని వైఎస్ఆర్సీపీ ఫైర్. ఇల్లు కూల్చేశారని కంభంపాడు ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ఎఫ్ఐఆర్. పోలవరం నిర్మాణం ఎవరు చేపట్టాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్న కేంద్ర మంత్రి వర్మ. కాంగ్రెస్ పరాన్నజీవిగా మారిందని మోదీ చురకలు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగిస్తుండగా విపక్షాల వాకౌట్. సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా. హేమంత్ ను తమ నేతగా ఎన్నుకున్న జేఎంఎం కూటమి. వివరాలకు వెళ్దాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్టుగా సమాచారం. ఇప్పటికే అందరి అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం సేకరించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎస్టీ నేతను నియమించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ని నియమిస్తే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారని అధిష్టానానికి నివేదికలు వెళ్లాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దని పాత కాంగ్రెస్ వర్గం పట్టుబడుతోంది. మొత్తంగా ఏకాభిప్రాయం లేకపోవడంతో కేబినెట్ విస్తరణ కసరత్తు తాత్కాలికంగా వాయిదా పడ్డట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవి, కార్పొరేషన్ పదవులపై అధిష్టానంతో చర్చించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానిపై కొత్తగా ప్రణాళికలు ఏవీ లేవని తెలిపారు. పాత ప్రణాళికల్నే కొనసాగిస్తూ రాజధాని నిర్మాణాన్ని చేస్తామన్నారు. వేగంగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు చంద్రబాబు. అమరావతిలో మళ్లీ పనులు మొదలయ్యాయని, అంచెలంచెలుగా పూర్తి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ ముఖ్య నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను నేతలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని నేతలకు సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఇస్సాక్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11:40 కనుపర్తిపాడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలుస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా అధికారులకు గౌరవం ఇవ్వాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లేకపోతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలుంటాయని జనసేన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తామన్నారు. మానవత్వాన్ని కాపాడతానని, ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని పవన్ పిఠాపురం ప్రజల ముందు ప్రమాణం చేశారు. మానవత్వాన్నే కాపాడతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను, నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పారు, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను.
సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం అని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు మోపుతూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని, 5 సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని, ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న టీడీపీ దాడులపై విజయవాడ నగర కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు వందలాది మంది టీడీపీ శ్రేణులను వెంట తీసుకెళ్లి స్వయంగా ఎమ్మెల్యేనే దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ పోలీసు వారు అందరి సమక్షంలో ఒక వీధి రౌడీలాగా ఒక కర్ర పట్టుకొని వీధుల్లో విహారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి తిరువూరు శాసనసభ్యుడు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై పలు బిఎన్ఎస్ సెక్షన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడితో పాటు టీడీపీ నాయకుల దౌర్జన్యంగా తన ఇళ్లను ధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడితో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు కొండూరు పోలీసులు. వీడియోల ఆధారంగా ఇప్పటి వరకు 60 మందికి పైగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి నెలలోనే చంద్రబాబు విస్మరించారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు 2 వారాల్లో 8,000 కోట్ల రూపాయల అప్పులు చేయడం దారుణమన్నారు. బాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు. దానిపైన ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వమనండి. ఏ రకంగా సంపద సృష్టిస్తాం మేము కూడా చాలా ఆనందిస్తాం. ఇప్పుడు నిజంగానే మరి అప్పులు ఆయన చెప్పిన మాట ఏంటి, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది, 3,000 పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తావు, ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తావు అని చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ ఎలా తీసుకున్నాడండి, జగనాన్ని ఇచ్చిన దానికన్నా 2 నేను ఇస్తానన్నాడు. మరి ఈయన ఏం చేస్తాడండి, ఈయన ఇప్పుడు తీసుకొచ్చి సింగపూర్ చేస్తాడా? నాణ్యత లేని నిర్మాణం వల్లే డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ కు పగుళ్లు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి తీసుకుందని చెప్పారు. పోలవరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ, ఏదైతే అప్పుడు కాపర్ డ్యామ్ విషయంలో కానీ డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ అది మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలనేటువంటి విషయం కనపడతా ఉంది. పొగుళ్ళు ఇచ్చింది, ఇవన్నీ కూడా సెట్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకుని ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన వర్గాల మధ్య రగడ జరిగింది. పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. తొత్తరమూడిలో ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన ఎమ్మెల్యే సత్యనారాయణ. కార్యక్రమానికి టీడీపీ నేతల్ని మాత్రమే పిలుస్తున్నారని, జనసేన వర్గీయులను పట్టించుకోవడం లేదని జనసేన నేత మద్దా చంటి అసహనం వ్యక్తం చేశారు. అయితే స్థానిక జనసేన నేతలను పిలిచేందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు టీడీపీ నేత సుబ్బారావు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమం మీరే చేసుకోండి అంటూ జనసేన వర్గీయులపై టీడీపీ నేత సుబ్బారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమం రసభసగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఇళ్లు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. తాజాగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత విభాగం నేత బల్లా సూరిబాబు ఇంటిని కూల్చేశారు. పై అంతస్తుకు పర్మిషన్ లేదని జేసీబీని తీసుకొచ్చి ఇంటిని కూల్చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు దాడికి దిగారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన దాడులను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. చెరువు సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావుపై వైఎస్ఆర్సీపీ నేత దుర్గారావుపై దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. వీరబల్లి మండలం ఓదివీడిలో ఒక మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. పెద్ద రెడ్డయ్య దుశ్చర్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ నేత కాబట్టే పోలీసులు కేసు నమోదు చేయలేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు అందరికీ పెన్షన్లు అందిస్తాం, అవ్వాతాతలను ఆదుకుంటామని చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించింది. పెన్షన్ కోసం అవ్వాతాతలను కష్టాలు పెడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బత్తలపల్లి మండలం చీమల నాగేపల్లిలో 90 ఏళ్ల వృద్ధురాలికి పెన్షన్ దక్కలేదు. దీంతో పెన్షన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి పడిగాపులు కాసింది. చీమల నాగేపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకే తాను పార్టీలో చేరినట్లుగా చెప్పుకొచ్చారు కేశవరావు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఎంపీ కేకే వ్యవహరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ తో కలిసి పనిచేసిన ఆయన 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఎంపీ కేకే. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, 5 ఎకరాలకే రైతు భరోసా అమలు చేయాలా అనే అంశంపై గ్రామాల వారీగా రైతుల అభిప్రాయం సేకరిస్తోంది ప్రభుత్వం. మంత్రివర్గ ఉపసంఘం అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. రైతు భరోసాపై సబ్ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటుందని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సబ్ కమిటీ రిపోర్ట్ ని శాసనసభలో చర్చకు పెడతామని వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే కొండలు గుట్టలకు రైతు భరోసా ఇస్తామని, ఏదైనా ప్రజల ఆలోచన నిర్ణయం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క. ప్రజల సొమ్మే ప్రజలను అడుగుతాం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలున్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ చేస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తాం. అది కూడా కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజుల టైం కూడా తీసుకున్నాం. సచివాలయంలోని R&B డిపార్ట్మెంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలైనా ఉద్యోగుల ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సహించేది లేదన్నారు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ను నందినగర్లో ఆయన నివాసంలో ఏఈఈ సివిల్ రాసిన అభ్యర్థులు కలిశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్లో పెట్టింది. ఇదే విషయాన్ని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో స్థానిక సంస్థల పాలనాధికారాలు స్పెషల్ ఆఫీసర్స్ చేతిలోకి వెళ్లనున్నాయి. ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీ కాలం నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,817 మంది ఎంపీటీసీలు, 539 మంది ఎంపీపీలు ఉన్నారు. వీరి పదవీ కాలం ముగియనుండడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అటు జెడ్పీటీసీల పదవీ కాలం కూడా రేపటితో ముగియనుంది. దీంతో మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనుంది ప్రభుత్వం. భారత న్యాయ సంహిత కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మొట్టమొదటి కేసు నమోదైంది. నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అటు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశంలో ప్రస్తావించడం తప్ప అని నిలదీశారు. రాజ్యాంగం నాకు ఏం కల్పించింది? ఒక శాసన సభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది. దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను. మీరు వెళ్ళిపోతుర్రు, మీరు ఏమని వెళ్ళిపోతుర్రు? నేను జవాబు చెప్పకుండా లేచి అప్డెట్గా వెళ్ళిపోతుంటే మేము, నాతో పాటు మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఆయన. ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు, సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక్క పేజీ చాలని నేను అనుకుంటాను. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో దారుణం. ఓ రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్ వచ్చిన యువతి ఉప్పల్లో నివాసం ఉంటోంది. మియాపూర్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తున్న యువతిని అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే వ్యక్తులు మాయమాటలతో మభ్యపెట్టారు. సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకువెళ్లిన 2 సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సైట్లోనే యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వీరి బారి నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు కేసును మియాపూర్ పిఎస్ కు బదిలీ చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పిఎస్ లో మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. సున్నం సతీష్ ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డాడు తమ్ముడు మనోజ్. బంగారం వ్యాపారం, ఆస్తి వివాదమే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఈ ఘోర ఘటన వెలుగు చూసింది. నర్సీపట్నం వెళ్లే మార్గంలో అన్న మృతదేహాన్ని పాతిపెట్టినట్టు పోలీసుల ఎదుట నిందితుడు మనోజ్ అంగీకరించాడు. అన్నదమ్ముల మధ్య 2 నెలలుగా ఆస్తి వివాదం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి స్థాపనకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మణిపూర్పై రాజకీయం చేయటం మానుకోవాలని విపక్షాలను హెచ్చరించారు. मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है। वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई है, 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं। जो भी तत्व मणिपुर की आग में घी डालने की कोशिश कर रहे हैं, मैं उनसे आगाह करता हूं
ये हरकतें बंद करें। एक समय आएगा मणिपुर ही उनको रिजेक्ट करने वाला है, ऐसे लोगों को। అంతకుముందు రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఉండగా సభ నుంచి వెళ్లిపోయారు ఇండియా కూటమి ఎంపీలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్ 5 ఏళ్ల రోడ్ మ్యాప్ ను వివరించారు. ప్రధాని మోదీ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారు ఇండియా కూటమి సభ్యులు. విపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు ఇండియా కూటమి ఎంపీలు. सत्य सुनने की ताकत भी नहीं होती। इतनी चर्चा के बाद రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఇండియా ఎంపీలు కాలరాశారని మండిపడ్డారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. జార్ఖండ్లో మళ్లీ ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైంది. జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు అందుకోనున్నారు. జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జేఎంఎం శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ను ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. ల్యాండ్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టుతో ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంపై సోరెన్. దాదాపు 5 నెలల తర్వాత జూన్ 28న హేమంత్ సోరెన్ ను బెయిల్ ఇచ్చింది జార్ఖండ్ హైకోర్టు. గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు సీఎం చంపై సోరెన్. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ఖలిస్తానీ నేత వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ కు పెరోల్ మంజూరైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయి డిబ్రూగఢ్లో జైల్లో ఉన్న అమృత్ పాల్ కు 4 రోజుల పేరోల్ ఇచ్చారు అసోం అధికారులు. జూలై 5న లోక్సభ సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫరీద్కోట్ ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా ఈ విషయాన్ని వెల్లడించారు. పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అమృత్ పాల్ సింగ్. అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి కేసులో అమృత్ పాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నీట్పై నమ్మకం పోయిందన్నారు. ఎయిమ్స్, జిప్మర్ లాంటి ఉన్నత స్థాయి వైద్య సంస్థల్లో చేరికకు నీట్ కావాలని, రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీలకు అవసరం లేదన్నారు హీరో విజయ్. నీట్ రద్దును డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడులో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పానీపూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరి తిన్నవారు డయేరియా, టైఫాయిడ్, జాండీస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 545 పాయింట్లు ఎగబాకి 79,986 వద్ద ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 24,292 వద్ద చేరింది. డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.5 లక్షల లాంగ్ కాంట్రాక్టులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 72,380 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,950 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,040 రూపాయలుగా ఉంది. వెండి ధర 96,000 రూపాయలుగా ఉంది.
సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది. తాజాగా 250 మందిని కంపెనీ నుంచి సాగనంపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ వెల్లడించింది. 2023 మార్చిలో అన్అకాడమీ ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. కంపెనీ ఆన్లైన్ వ్యాపార వృద్ధి క్షీణించిన కారణంగా మొత్తం ఉద్యోగుల్లో 10% నుంచి 12% మందికి అప్పట్లో విద్వాసన పలికింది. గత 2 ఏళ్లలో దాదాపు 2000 మంది ఉద్యోగులను అన్అకాడమీ తొలగించింది. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మెన్స్ క్రికెట్ టీం బార్బడోస్ నుంచి బయలుదేరింది. తుఫాను కారణంగా కరేబియన్ ఐలాండ్లో చిక్కుకుపోయిన మన క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తోంది BCCI. స్పెషల్ ఫ్లైట్ రేపు ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. ఆ తర్వాత 11 గంటలకు ప్రధాని మోదీని కలవనుంది ఛాంపియన్స్ టీం. విశ్వ విజేతగా అవతరించిన భారత జట్టును ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోదీ. రేపు స్వయంగా కలిసి కంగ్రాట్స్ చెప్పనున్నారు, సంతోషాన్ని పంచుకోనున్నారు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానానికి దూసుకెళ్లారు. 222 పాయింట్లతో ఆయన టాప్ ప్లేస్ కు చేరారు. ఆ తర్వాత వనిందు హసరంగా, స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ ఉన్నారు. బ్యాటర్ల విభాగంలో ఆసీస్ ఓపెనర్ హెడ్ టాప్ లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. విశ్వక్సేన్ లైలా మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కి ఫిక్స్ అయింది. సాయిధరం తేజ్ హీరోగా, రోహిత్ కేపీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ 120 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోబోతోందట. సలార్ 2 షూటింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఆగస్టు 10 నుండి జాయిన్ కాబోతున్నారట. మొదటి భాగం హిట్ కొట్టిన మ్యాటర్ తెలిసిందే. పుష్ప 2 డిసెంబర్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సారంగ దర్యా జూలై 12న విడుదల కాబోతోంది. రాజమౌళి, మహేష్ కాంబోలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఆగస్టులో లేదంటే సెప్టెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.